నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరోగ్య రాజమహేంద్రవరం కోసం కృషి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా సీఎం డిప్యూటీ సీఎం మందకృష్ణ మాదిగలకు దివ్యాంగుల క్షీరాభిషేకం. రాజమహేంద్రవరంలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్. ఆరోగ్య రాజమహేంద్రవరానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. నగరంలో ఒక డయేరియా కేసు నమోదు కాకుండా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని కోట్లింగాల పరిసర ప్రాంతాలను ఆదిరెడ్డి వాసు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందితో కలిసి పరిసరాలను పరిశీలించారు. కోట్లింగాల రేవు సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డయేరియా ప్రబలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. నగరంలో ముందుగానే ప్రజలు అప్రమత్తమై డయేరియా కేసులు నమోదు కాకుండా తగిన కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడం, తగిన సూచనలు సలహాలు అందించడంతో పాటు జింక్, ఓఆర్ఎస్ మందులు అందించడం జరుగుతోందని వాసు పేర్కొన్నారు. డయేరియా నియంత్రణ పట్ల నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కోట్లింగాల రేవ్ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తోందని, ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తామని శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్నలక్ష్మి, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్న, హెల్త్ సూపర్వైజర్ విజయ్ కుమారి, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నియంత్రించే కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారు మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని అనేక చోట్ల కేసెస్ రిజిస్టర్ అవ్వడం, ఆరోగ్యాలు క్షీణించడం అన్న పరిస్థితులు మనం చూసాం. ఇది గమనించి మనం రాజమండ్రి సిటీలో ముందు నుంచే అప్రమత్తమై ఎక్కడికక్కడ హెల్త్ సర్వీస్ చేయడం, ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ ఎవరికైనా విరోచనాలు అయినా ఇంకే ఇతరితర సమస్యలు వచ్చినా అప్రమత్తమై వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వడం, ఓఆర్ఎస్ కానీ జింక్ ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం, వారు మళ్ళీ హెల్త్ అంతా కూడా మెరుగుపడే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కోట్లింగాలపేటలో ఏదైతే బృహండల్పేట అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర కార్యక్రమం పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించారు. స్థానిక విద్యానగర్లో డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని జిఎస్ఎల్ అధినేత డాక్టర్ గన్ని భాస్కర్ రావుని జనార్దనరావు నివాసం వద్ద ఘనంగా సత్కరించారు. డాక్టర్ ప్రసాద్ చౌదరి దంపతులు, అఖిల హాస్పిటల్ డాక్టర్ ప్రభాకర్ రావు, డి రామచంద్రరావు, కంటిపూడి సర్వారాయుడు దంపతులు, చీకుమిల్ నరసింహారావు, ఎర్రాప్రగడ రామకృష్ణ, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులకు చికిత్సలు చేశారని, ఇది తనకు ఆత్మ సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. బట్ కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశాను, ఇన్నోవేషన్లు చేశాను అమెరికాలో. నాకు ఒకటే దృక్పథం లోపల, ఆయనకు మాదిరే ఈయనకు మాదిరే, ఏ రకంగా బయటవాడికి సేవ చేయగలం, ఏ రకంగా బయటవాడికి సేవ చేయాలి, ఈ నువ్వు కష్టపడ్డా సరే. అదే నాకు ఎంటైర్ లైఫ్లో దృక్పథం. ఎవరన్నా వచ్చి కష్టాలతో కాంప్లికేటెడ్ క్యాన్సర్తో వస్తే ముందు వాళ్ళని చూసే ముందు నేను దేవుడి గదిలోకి వెళ్తాను. దేవుడి గదిలోకి మహాప్రభు వీరెవరో వచ్చారు నా మీద నమ్మకం కొద్ది, వారి నమ్మకాన్ని మెప్పించవాడు, జరిగేట్టు చూడు, వాళ్ళకి నిరుత్సాహపరచ మాకు అని దండం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాను. పెడితే మోస్ట్ ఆఫ్ దెమ్ సక్సెస్ఫుల్ అవుతున్నాయి. నా దగ్గరికి వచ్చే కేసులన్నీ కూడా ఎంతో కాంప్లికేటెడ్ కేసులు వస్తాయి. వైద్యంలో కానీ చికిత్సలో కానీ భీష్మ పితామహుడు
దేశాలకైనా నోరి దత్తాత్రేయ గారు మన రాజమండ్రి వస్తాం, మన క్యాన్సర్ హాస్పిటల్ చూస్తాం, తర్వాత ఎక్విప్మెంట్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇనాగ్రేట్ చేస్తాం, తర్వాత స్టూడెంట్ని డాక్టర్ని అందరిని కూడా తనకున్న జ్ఞానంతో, తనకున్న నాలెడ్జ్ తోటి, తనకున్న అనుభవంతో అందరినీ మొప్పించి అందరికీ లేటెస్ట్ ట్రీట్మెంట్ అని ఒక అవగాహన కల్పించి బత్తిన తిరుపయ్య ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు. బత్తిన తిరుపయ్య రామచంద్రమ్మ మాణిక్యం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బత్తిన స్వామి చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని పలువురు ఆనందించారు. ట్రస్ట్ 13వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ జీఎం కాకిలేటి తిలక్ కుమార్ ముఖ్య అతిథిగా, సీనియర్ ఐటర్ లీలాకృష్ణ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ట్రస్ట్ చైర్మన్ బత్తిన స్వామి మాట్లాడుతూ సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని వృద్ధులకు విద్యార్థులకు కేటాయించడం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. దాదాపు 13 ఏళ్ల నుంచి పేదలకు నగదు, దుస్తుల రూపేణా సహాయం అందించడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆర్థిక సహాయం, దుప్పట్లు వితరణ చేశారు. వార్షికోత్సవం సందర్భంగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. బత్తిన స్వామి రాజమణి దంపతులను శాలువాలతో, గజమాలతో, పుష్పగుచ్చాలతో పలువురు సభ్యులు సత్కరించారు. తల్లి పేరట బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ తన నివాసం వద్ద తల్లి నారాయణమ్మ మామిడి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడబాల రామకృష్ణారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు యనమల రంగారావు, పాతూరు చిరంజీవి, రవిశంకర్, పైబోయిన సురేంద్ర, నిడమర్తి వెంకట్, సుంకరబాలు, మధ్యశివ, బాసంశెట్టి వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనులు సామాజిక వనాలను పెంచడానికి ప్రతి వాళ్ళు మొక్క నాటకు ముందుకు వస్తారని ఇచ్చిన ఆయన పిలుపు అద్భుతమైన పిలుపు. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక మంది ఈ విధంగా వారి యొక్క మాతృమూర్తుల పేరున మొక్కలు నాటుతున్నారు. ఆ మొక్కలు నాటడమే కాకుండా పరిరక్షణ కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కుటుంబంలోని తల్లి ఎలాగైతే ఆ భర్తని, పిల్లల్ని ఎలా సంరక్షించి ఆరోగ్యవంతంగా చూసి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుందో అదే ఉద్దేశంతో ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తల్లి పేరున ఒక మొక్క నాటి దాన్ని పరిరక్షించి ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు పెన్షన్ పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందుకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక ఆనం కళాకేంద్రం వద్ద అంబేద్కర్ భవన్ ఫంక్షన్ హాల్లో విహెచ్పిఎస్, ఏబిడిహెచ్ఎస్ఎస్, బీడీపీ దివ్యాంగ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎంతో మంది పేదలు, దివ్యాంగుల బ్రతుకుల్లో వెలుగులు నింపి 3,000 రూపాయల పెన్షన్ను ఒక్కసారిగా 6,000 రూపాయలకు పెంచి భవిష్యత్తుకి మార్గదర్శకం చూపించారని కొనియాడారు. అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యనమల వెంకటేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అంకం గంగరాజు, టీడీపీ రాజమండ్రి పార్లమెంటు ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్రా ఉమామహేశ్వరి, నారాయణ వీర్రాఘవయ్య, పెండెం గాంధీ, ఎంఆర్పీఎస్ నాయకులు ఎంఆర్పీఎఫ్ నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీను,
బీడీపీ రాష్ట్ర అధ్యక్షులు విశా కోడేటి లక్ష్మీనారాయణ, బీహెచ్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వేముడోలు కిరణ్ కుమార్, రాజానగరం మండల అధ్యక్షులు మాధవరపు వీరబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెన్షన్ పథకాన్ని 3,000 నుంచి 6,000 రూపాయలు చేసి తమ భౌతుకి మార్గదర్శకత్వం చూపిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మందాకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజున వికలాంగుల సంస్థ ఇక్కడ కూర్చొని వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. సమాజంలో దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వారికి ఇచ్చే పనిముట్లు మంచి రకమైన పనిముట్లు, అధునాతనమైన పనిముట్లు కూడా అందాల్సిన అవసరం ఉంది. వెనుకటి పనిముట్లు కానీ, క్యారీ పర్సులు కానీ, ఏదైనా సరే ట్రైవీలర్స్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం హయాంలో అమలైంది. డాక్టర్ బీసీ రాయ్ అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని ప్రముఖ వైద్యుడు ఎంయు భాస్కర్ రావు పేర్కొన్నారు. డాక్టర్ బీసీ రాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎంయు భాస్కర్ రావు అన్నారు. సోమవారం తూర్పుగోదావరి కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆధ్వర్యంలో పోలీస్ కన్వెన్షన్ సెంటర్ హాల్లో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంయు భాస్కర్ రావు మాట్లాడుతూ డాక్టర్ బీసీ రాయ్ను అపర ధన్వంతరిగా అభివర్ణించారు. మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్య అధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే జీవితం అని పేర్కొన్నారు. వైద్య వృత్తి ద్వారా విశేష సేవలు అందిస్తున్న వైద్యులను గౌరవించుకోవడమే వైద్యుల దినోత్సవంగా కొనియాడారు. లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు డాక్టర్ ప్రదీప్తి కరుణ, డాక్టర్ విఎస్ఎల్ ప్రసన్న, డాక్టర్ ఎం సుమలత, డాక్టర్ సి సుధాకర్, ఎం శ్రీధర్ నాయుడు, డాక్టర్ వాడపల్లి సతీష్లు వైద్య విజ్ఞానం ద్వారా ఫెర్టిలిటీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యులను సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా కార్యదర్శి దేవానందం, జిల్లా కోశాధికారి చిన్ని, గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు, ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్, సహాయ కార్యదర్శి ధనుంజయరావు, మండల కార్యదర్శి మట్టా రమేష్, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాసులతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఆయన జ్ఞాపకార్థం మన భారత ప్రభుత్వం ఈ డాక్టర్స్ డే నిర్వహించుకోవడం, అందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున రాజమండ్రిలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులకి, మా యొక్క వైద్య సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బాధ్యత ఫీల్ అవ్వాలి ప్రతి వాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ డాక్టర్ గారు అవనండి, అటు పేషెంట్ అవనండి, ఒక బాధ్యత తీసుకోవడానికి ఒక ఓతు లాంటిది ఈ రోజున. ఆ ఓతు తీసుకోవడానికి అందరూ ముందుకు రావాలి. అటు పేదరికం, జబ్బులు, లేకపోతే ప్రైవేట్ జబ్బులు, చెప్పుకోలేనివి, చెప్పుకున్నవి, ఎన్నో రకాలతో ప్రాబ్లంతో ఉన్న ఈ సతమతమవుతున్న రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. తొర్రేడు టిడ్కో కాలనీలో తెలుగుదేశం నాయకులు వెంకటేశ్వరరావు, రామకృష్ణ, అబ్బులు, వీరబాబు, తెలుగుదేశం కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల సౌలభ్యం కోసం విద్యుత్ బిల్లులను ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చునని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే, ఇతర యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు ఏపీఈపీడీసీఎల్ పేరు కనిపించదు కనుక వినియోగదారుల సంస్థ మొబైల్ యాప్ ఈస్టర్న్ పవర్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని లేదా సంస్థ వెబ్సైట్ www.apeasternpower.com నుంచి కానీ బిల్లులు చెల్లించవచ్చునని తెలిపారు. ఈ మొబైల్ యాప్లో సంస్థ వెబ్సైట్లో కానీ బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్స్తో పాటు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్,
క్యాష్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చునని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీవీఎస్ మూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. హుకుంపేట పంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మాజీ సర్పంచ్ దుద్దుపూడి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఏవో వెంకట్రావుని కలిసి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 20 అడుగుల రోడ్లు, డ్రైన్లు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, పివిఎస్ నాయుడు, వర్షాలమూర్తి, కేవీ సత్యనారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్య రాజమహేంద్రవరం కోసం కృషి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా సీఎం, డిప్యూటీ సీఎం మందకృష్ణ మాదిగలకు దివ్యాంగుల క్షీరాభిషేకం. రాజమహేంద్రవరంలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.